బాబు వస్తున్నాడనే సంకేతంతో అమరావతి ఊపిరి పీల్చుకోబోతోందా? అమరావతిలో భూమి రేట్లు మళ్ళీ పెరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, బాబు వస్తున్నాడు అనే సంకేతంతో అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకోబోతోందా? బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది, మాహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగి వచ్చాడు అని. ఇప్పుడు మళ్ళీ బాబు వస్తున్నారనే సంకేతంతో అమరావతి ఊపిరి పీల్చుకోబోతోందా? అమరావతి చుట్టుపక్కల భూమి రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయనే సంకేతం ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి తిరిగి వచ్చాడు అంటుంది ఆవిడ. వల్లి ఏం వల్లి సంథింగ్ దేవసేన సారీ శ్రీవల్లి కాదు దేవసేన అన్నప్పుడు సేమ్ అదే డైలాగ్ ఇక్కడ అమరావతి ఊపిరి పీల్చుకో బాబు మళ్ళీ వస్తున్నారు అన్నట్టుగా. అంటే ఈ విధంగా ఆల్రెడీ హోర్డింగ్లు కూడా పెట్టడం జరిగింది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైతే 2014 చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చాలామంది చాలా రకాలుగా అన్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి అవుతారు, తండ్రి ఇదైపోయాడు, తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు, జైలుకి వచ్చాడు, చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమంది విశ్లేషకులు మాత్రం లేదబ్బా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అన్నారు. కానీ ఆంధ్ర మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఓపెన్ అవ్వరండి. 60 to 80 వరకు కూడా ఓపెన్ అవ్వరు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ ఓటు ద్వారా చూపిస్తారు అంతే. సో అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు, సర్వేలు కూడా చాలా వరకు వస్తాయి, మంచి పోటీ వస్తుంది అనుకున్నారు. బట్ సైలెంట్గా బాబు గారికి వేశారు. ఎందుకు? 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత 29వ రాష్ట్రం తెలంగాణ కాదు నా దృష్టిలో. నాలాగా చాలామంది ఆంధ్రుల దృష్టిలో కూడా 29వ రాష్ట్రం తెలంగాణ కాదు, 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఎందుకు? ఒక క్యాపిటల్ లేదు, ఒక తీరు లేదు, ఒక తెన్ను లేదు, ఏమీ లేదు. దాన్ని అలాగ వదిలేశారు. సో ఇలాంటి సందర్భంలో చంద్రబాబు లాంటి వ్యక్తి వస్తేనే మనకి డెవలపింగ్ కానీ అన్ని కానీ సమకూరితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆయన ఎన్నుకోవడం ఏకగ్రీవం రావడం జరిగింది. ఇంకొక 2019లో కూడా చంద్రబాబు గారు వచ్చుంటే ఇప్పటికంతా సెట్ అయిపోయింది. అది అమరావతి కానీ ఆ క్యాపిటల్ అర్బన్ రీజన్ హయ్యెస్ట్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో అది ల్యాండ్ పుల్లింగ్ కూడా ఇంకెవరూ చేయలేకపోయారంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం కాదు, ఒకప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఒక సమావేశంలో అదే చెప్పారు. తెలంగాణలో హయ్యెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ అర్బన్ ఏరియా ఉందంటే వరలో నాకు తెలిసి అమరావతి, సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఉంది కదా. మరి అలాంటప్పుడు అటువంటి అమరావతి అఫ్కోర్స్ అది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అవ్వదు అనుకోండి, అది ఆగిపోయింది అని అన్నాడు. అంటే మరి అంత ఎవరికి ఏమీ చెల్లించకుండా కేవలం రైతుల్ని భూస్వాముల్ని ఒప్పించి ఎంతమంది ల్యాండ్ పుల్లింగ్ చేసి అందరికీ సెటిల్ చేసి ఎంత బాగా చేద్దాం అనుకున్న కాన్సెప్ట్ని మొత్తం తొంగలో తొక్కి నాశనం చేశారుగా. అక్కడ ఉండే అమరావతి రైతులు కానీ, స్థానికులు కానీ, భూస్వాములు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా సరే ఇక్కడ క్యాపిటల్ అవుతుంది, సరే కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కున్నారు, బుల్డోజర్లు కొనుక్కున్నారు, ప్రొక్లైన్లు కొనుక్కున్నారు, కొంతమంది సొంత ఇల్లు అమ్మి కూడా ట్రాక్టర్లు కొనుక్కునే సందర్భాలు నేను చూశాను. అది డెవలప్ అవుతుందని 2014 టైంలో నేను 14 కాదు 16, 17 టైంలో మీరు ఒక్కసారి విజయవాడ నుంచి గుంటూరు వైపు మంగళగిరి వైపు కానీ మనం బండి మీద నేను 2-3 సార్లు వెళ్ళాను. వెళ్తే అక్కడొక టవరు అలా అపార్ట్మెంట్స్ దారి పొడవునా అసలు సిటీ ఎండ్ అవ్వలేదురా బాబు అన్నట్టు అనిపించింది హైదరాబాద్ రేంజ్లో. అవన్నీ కూడా 2019 తర్వాత ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కేవలం వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లడానికి మాత్రమే 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. పోనీ వైజాగ్ క్యాపిటల్ అన్నారు, వైజాగ్ క్యాపిటల్ అయినప్పుడు వైజాగ్లో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండొచ్చుగా, గెస్ట్ హౌస్లో ఉండొచ్చుగా, లేదంటే ఎక్కడైనా అద్దెకు తీసుకొని ఉండొచ్చుగా. ఇక్కడ తాడేపల్లి ఎందుకు సెటిల్ అయ్యారు? మరి అంటే వైజాగ్ వెళ్ళడం మీకు ఇష్టం లేదు, అలా అని ఇక్కడ ఉండడం బాగు చేయడం కూడా ఇష్టం లేదు. ఆ చంద్రబాబు గారి కాన్సెప్ట్ని నాశనం చేయడానికే, చంద్రబాబు గారి కాన్సెప్ట్ని కేవలం తొంగలో తొక్కడానికే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు 3 రాజధానులు కదా. సో దీనివల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమరావతి రైతులు ఎన్ని ధర్నాలు, పాదయాత్రలు, కాల్పులకు కూడా దేనికి భయపడకుండా ధర్నాలు చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు పొట్ట కొట్టిన, వాళ్ళు గుమ్మాలు కొట్టిన, ఆఖరికి తిరుపతి వరకు కాలినడకను వెళ్ళడం, ఇటు అరసవిల్లి వరకు, అంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి ఆ చిత్తూరు వరకు కూడా మొత్తం పాదయాత్రలు చేసి ఇంతగా ధర్నాలు చేసినా కూడా ఎక్కడ ఎవరు చెల్లించలేదు, ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కేవలం 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తారు అని ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి,
సర్వేలు చెప్తున్నాయి, జనాల నాడి చెప్తుంది. ఎక్కడికెక్కడ ఏ కథా కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ అయితే పూర్తి స్థాయి వ్యతిరేకతలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఎంతమంది మార్చినా ఎంతమంది వచ్చినా కూడా టీడీపీ జనసేన అలయన్సే గెలుస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఫిక్స్. సో అందుకు ఆ ఆనందంతో మళ్ళీ బాబు వస్తే ఖచ్చితంగా మంగళగిరి, అమరావతి రీజియన్ మొత్తం కూడా ఒక్కసారి మీరు ఇంకా హైదరాబాద్ను కూడా పట్టుకోలేమేమో మేబీ అన్న స్థాయిలో డెవలపింగ్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇకపై రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే వాళ్ళు ఆల్రెడీ ఎంతసేపు అండి అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చేస్తుంది, 2 రోజులు, 2024 కదా. సంక్రాంతిలా చూస్తుండగా సంక్రాంతి అయిపోయిందంటే ఇంక మధ్యలో 2 నెలలు ఉన్నట్టే. కొత్త గవర్నమెంట్ ఫామ్ అని ఫిబ్రవరి, మార్చ్, ఈలోగా ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది. ఇంకేముంటుంది? సో ప్రజలు ఈసారైనా తెలివిగా నడుచుకొని బాగా ఇది అమరావతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అలాగే బాబు గారిని కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది. ఒక్కసారి 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని నా అభిప్రాయం. 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఈ 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి చక్కగా చేస్తారని అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు వస్తారనే కాన్సెప్ట్ చాలా వరకు మన సర్వేలో కూడా చూస్తున్నాం కూడా. ఆఫ్టర్ చంద్రబాబు గారు అరెస్టు, బిఫోర్ చంద్రబాబు గారు అరెస్టే మనకు క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత చాలా సమీకరణాలు మారిపోయాయి, చాలా వరకు ఫేవర్ అయింది. ఇప్పుడు అందులో పార్టీ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు పోటీ చేయడం, అమరావతి ప్రజలైతే హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్ళీ మీరు అన్నట్టుగా రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు కూడా ఇదే రేట్ల అంశం మీద చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా వ్యంగ్యాస్త్రాలు వదిలారు ఆంధ్ర మీద. ఏమని? ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే వాళ్ళం, బట్ ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవాల్సి వస్తుందని. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి వీళ్ళు కూడా వ్యంగ్యాస్త్రాలు వేశారు, వీళ్ళకి కూడా అర్థమైపోయిందిగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అలయన్స్ వస్తుంది. అందుకు ఖచ్చితంగా మళ్ళీ బాగుపడుతున్న హోప్స్తో ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుంచే గ్రౌండ్ వర్క్తో 3 నెలల ముందు నుంచే రేట్లు పెంచేస్తున్నారు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కొనుక్కుంటే ఒక ₹1,00,000 తగ్గుతుందేమో సెంటు మీద. ఎలక్షన్స్ తర్వాత కొనుక్కుంటే మళ్ళీ మీరు కొనుక్కోలేరు. సో అది అక్కడ అమరావతిలో ఎంతోమంది అప్పులు చేసి మరి అమరావతి ప్రాంతంలో ల్యాండ్లు కొన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ 3 రాజధానుల అంశం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారో ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు స్తంభించిపోయాయి. మేము అప్పులు తీసుకొచ్చి మరీ ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాము, కానీ ఇప్పుడు ల్యాండ్ రేట్లు ఒక్కసారిగా పడిపోవడంతో మా కుటుంబం రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఎంతోమంది వాపోయారు. మళ్ళీ వాళ్ళందరికీ మంచి రోజులు రాబోతున్నాయని భావించవచ్చా? నిజంగా చంద్రబాబు రాకతో అమరావతి ఊపిరి పీల్చుకోబోతోందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పటికే మనం ఆ సమీకరణలు అవి చూస్తున్నాం, ఆ మార్పు కూడా చూస్తున్నాం. చాలా వరకు వైసీపీలో ఉండే వ్యక్తులు కూడా రాజీనామా చేస్తున్నారు, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్ వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది, ప్రబలంగా కూడా ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అంటేనే జనరల్గా అందరూ అనేది డెవలప్కి మారుపేరు, విజనరీ పర్సన్ అంటారు కదా. సో ఆబ్వియస్లీ ఆ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఇప్పటి నుంచే రేట్లు మీరు చూడండి. ఇకపై ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రియల్ ఎస్టేట్లు మళ్ళీ భూమి స్టార్ట్ చేస్తారు ఇప్పటి నుంచే. రేపు సంక్రాంతి నుంచే మళ్ళీ ఈ కోడి పందాలలాగా అవి కూడా స్టార్ట్ అయిపోతాయేమో మేబీ. సో ఖచ్చితంగా రేట్లు అయితే పెరుగుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాదాపూర్, హైటెక్ సిటీ చూస్తే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చాలామంది 100కి 90 మంది అంగీకరిస్తారు. 10 మంది మాత్రం ఏం కాదులే ఎప్పటి నుంచో ఉంది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అప్పటి నుంచి చేశారో, నవాబుల నుంచి ఉందని, నవాబుల నుంచే డెవలప్ అయింది ఏదో చెప్తారు. కానీ అవన్నీ కాదు. బట్ దానికి బీజం వేసింది మాత్రం చంద్రబాబుని మనం అంగీకరించాలి. సో ఆయన వస్తే మళ్ళీ